హాయ్ హలో నమస్తే వణకం ఆదాబర్సే సత్ శ్రీ అకాల్ అండ్ ఎవరి అమ్మాయి అనే క్వశ్చన్కి ఫస్ట్ నేను ఒక చిన్న ఇంట్రడక్షన్. చాలామందికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి నేను తెలియచ్చేమో, రేడియో వినే వాళ్ళకి. సో ఐఎమ్ ఆర్జే మహతి, నేను ఒక రేడియో జాకీ అండ్ బై ప్రొఫెషన్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్. తెలుగు మూవీ ఇండస్ట్రీలో లీడ్ రోల్స్, హీరోయిన్స్కి వాయిస్ ఇస్తూ ఉంటాను. అండ్ ఉయ్యాల జంపాల సినిమాకి అవికా గోర్ వాయిస్ ఇచ్చినందుకు ఐ వన్ నంది అవార్డ్ బై గాడ్స్ గ్రేస్ యాజ్ అ బెస్ట్ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అనమాట. ఓకే ఫైన్, ఇది ఇలా ఉంచితే ఐ హ్యావ్ సమ్ అదర్ ప్యాషన్. I'm a passionate biker. Yes, gear bikes, motor bikes, పెద్ద బుల్లెట్స్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఇలాంటివి రైడ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, యాజ్ వెల్ యాజ్ ట్రావెలింగ్ అంటే కూడా. సో ఇలా వెళ్తూ ట్రావెలింగ్ వ్లాగింగ్ ఎందుకు చేయకూడదు, నువ్వు చాలా యాక్టివ్గా ఉంటావు కదా అని మాకు ఒక విమెన్ బైకర్స్ క్లబ్ ఉంది, బైకర్ని హైదరాబాద్. యూ కెన్ ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. అయితే వాళ్ళల్లో చాలామంది నాకు సపోర్ట్ ఇవ్వడం, ఎంకరేజ్మెంట్ ఇవ్వడం జరిగింది. సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. వై కాంట్ ఐ స్టార్ట్ విత్ దిస్ అనిపించింది. సరే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. దేంతో స్టార్ట్ చేయాలి, ఏ వీడియో ఫస్ట్ అప్లోడ్ చేయాలి అని ఒక కన్ఫ్యూజన్. దానికి ఫుల్ స్టాప్ పెడుతూ నాకు ఒక పాయింట్ దొరికింది. ఏంటా పాయింట్? నా ఫస్ట్ వ్లాగింగ్ దేనిపైన చూసేద్దామా? Hello guys, this is Rider Jockey Mahati and I'm super duper excited today. This is my big day ఎందుకు అంటే my new bike delivery అన్నమాట ఈరోజు. సో నేను కార్ డ్రైవ్ చేసుకొని వెళ్ళి బైక్ తెచ్చుకోవడం కష్టం కదా, అందుకే టేకింగ్ మై హస్బెండ్ సపోర్ట్. హియర్ ఈజ్ మై హస్బెండ్ సుబ్రహ్మణ్యం. ఇప్పుడు బండి డెలివరీ అవ్వగానే కొబ్బరికాయ కొట్టుకోవాలి కదా, అందుకే మా అంకుల్ షాప్లో. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న బుజ్జి గ్రాసరీ షాప్ అనమాట. మా గ్రాసరీస్ అన్నీ ఈ అంకుల్ దగ్గర నుంచే తీసుకుంటాము, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. అంకుల్ హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ. కొబ్బరికాయ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏ రూట్లో వెళ్తున్నాం? మెయిన్ రోడ్ అంటే కుక్కట్పల్లి. ఓకే, వయా కుక్కట్పల్లి. ఓ ఇంటికి షోరూమ్ ఎక్కడ చెప్పలేదు కదా, ఎర్రగడ్డ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ స్టోర్స్ అనమాట. సో బ్రాండ్ ఏంటో రివీల్ అయిపోయింది, బైక్ ఏంటో రివీల్ అవ్వాలి. ఎస్, ఇప్పుడు మేము వై జంక్షన్ దగ్గర ఉన్నాం అనమాట. సిగ్నల్ పడినా ఇగో ఇలాంటి వాళ్ళతో ఆగాల్సి వస్తుంది. అన్న ఎందుకు ఆగేటో తెలీదు. ఓకే, అండ్ ఎస్ 10:30కి మేము డెలివరీకి వెళ్ళాలి, బట్ ఇక్కడే 10:30 అయిపోయింది. డెలివరీ తీసేసుకోవాలి బండిని, బట్ కుదరలేదన్నమాట. బట్ నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అసలు నా బండి ఎలా ఉంది, దాని పొజిషన్ ఎలా ఉంది, అన్నీ కరెక్ట్గా ఫిట్ అయినాయా, ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తున్నాయి. అండ్ మొన్న కూడా పేమెంట్ చేయడానికి మా హస్బెండ్నే పంపించాను, నేను వెళ్ళలేదు, ఎక్కడ థ్రిల్ మిస్ అయిపోతాను అని. అబ్బా ట్రాఫిక్, ఇంత ఘోరమైన ట్రాఫిక్ పెరిగిపోయింది ఏంటో. కోవిడ్ అని ఎవరికి గుర్తు కూడా లేదేమో. ఓకే, ఏదో కొంచెం స్లో మూమెంట్ ఉంది. సో ఎస్ వచ్చేసాము ఎర్రగడ్డ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ స్టోర్స్కి. ఇక్కడ అసలైన ఛాలెంజ్ ఏంటంటే కార్ పార్క్ చేయడం అన్నమాట. సో మా హస్బెండ్ ఉన్నారు కదా అన్నింటికి, సో తను పార్క్ చేసుకుంటాడు, నేను మాత్రం బండి చూడటానికి వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్, వచ్చే పార్క్ చేసి.
ఏ బైక్ అయి ఉంటుందో ఒక్కసారి గెస్ చేయండి. సో ఎస్, ఇప్పుడు నేను నా బండి తీసుకొని సనత్ నగర్లోని సర్వీస్ సెంటర్కి వెళ్తున్నా అనమాట. సో ఇప్పుడు సనత్ నగర్లో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ స్టోర్ సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాను. బికాజ్ ఏఎంసీ గురించి మాట్లాడడానికి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్కి. సో ఎస్, వచ్చాము. వచ్చినంతసేపు కూడా లేము, ఎందుకంటే ఇక్కడ కొన్ని ఇంకా ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ మీద కొన్ని క్లారిటీస్ కావాలి. సో వీళ్ళకి కూడా లేవు, కొత్తగా వచ్చిన ప్లాన్ కదా. సో అందుకని ఒక 2-3 days టైం ఇవ్వండి మ్యామ్, కనుక్కొని చెప్తాము అని అన్నారు. నేను అడిగిన డౌట్లకి అసలే మనం క్వశ్చన్ బ్యాంక్ డౌట్ల పుట్ట. సో వీళ్ళకి లేని డౌట్లు కూడా అడిగినట్టున్నా, అందుకే టైం అడిగినట్టున్నారు. సో అంటే ఎంతైనా కొత్త బండి కదా, మోజు ఉంటుంది. కొత్త బండి అని కాదు, బండిని బేబీలా చూసుకుంటాను అనమాట. అందుకని ఏం రా, ఆగవా నీ ఏమంతా ఇదో వచ్చి రోడ్ పైన ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం అన్నా కానీ పక్క నుంచి వెళ్ళిపోవాలి. అయ్యో, మా ఇల్లు వచ్చేసింది. అదిగో మా మావయ్య గారు వెల్కమ్ చెప్తూ నాకేమి ఇస్తావంట, బండి తీసేసుకోండి. ఏం కావాలి, ఏం కావాలి? కార్ కొనాలా? నెక్స్ట్ ఇయర్ కొనేద్దాం. అయ్యో, థ్యాంక్ యూ. ఎస్, నా బండి ప్లేస్ ఇదన్నమాట. పక్కన ఇంకో బండి ఉంది, అదేంటి అని డౌట్ రావచ్చు మీకు.
అది మా హస్బెండ్కి ఫస్ట్ జాబ్ రాగానే మా మావయ్య గారు కొన్న బండి అన్నమాట, యూనికార్న్. 11 ఏళ్ళు అయింది ఈ బండి కొని, స్టిల్ ఇప్పటికీ ఆన్ కండిషన్, ఆ రేంజ్ మెయింటెనెన్స్ అన్నమాట. సో ఎస్, మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చామన్నమాట. మరి మధ్యాహ్నం బైక్ డెలివరీ తీసుకొని వచ్చేసరికి 2:30 అయింది. సో మిట్ట మధ్యాహ్నం పూజ చేయించలేమని ఈవినింగ్ 7:30కి బాగుంటుందంటే ఇటు వచ్చేసాను అన్నమాట.